మనం ఇంతవరకు వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్వేర్ మోజులో ఉంది కాబట్టి దానికి ఎలాగైనా ఏ విధంగా అయినా అటెండ్ అయ్యి ఏదో ఒక దారిలో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని చెప్పేసి డబ్బులు పెట్టైనా బ్యాక్ డోర్ జాబులు కొట్టి నిలిచిపోయిన వాళ్ళని చూసాం, జాబులు ఊడగొట్టించుకున్న వాళ్ళని మోసపోయిన వాళ్ళని కూడా చూసాం. సో మోసపోయిన వాళ్ళ గురించి తెలియాలంటే నేను ఒక వీడియో పెట్టాను, అది చూసి ఉంటారు. సో ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు బీఫార్మసీ వాళ్ళు కూడా, సార్ బీఫార్మసీకి కూడా అలాంటివి చేయండి, అలాగే బీటెక్ వాళ్ళు కోర్ బ్రాంచెస్ ట్రిపుల్ ఈసీ మెకానికల్ సివిల్ ఇలాంటి వాళ్ళు కూడా. మరి సాఫ్ట్వేర్ జాబులకు వచ్చేసరికి బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయి, అలాగే మన కోర్ గ్రూపులకి ప్లస్ బీఫార్మసీ వాటికి కూడా వచ్చేసరికి బ్యాక్ డోర్ జాబ్స్ ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. అవి ట్రిపుల్ ఈ వాళ్ళు అనుకోండి సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు. సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మాట్లాడినాను, ట్రిపుల్ ఈ సైడు ఎలక్ట్రికల్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానివ్వండి, దానికి సంబంధించింది. ఈ మెకానికల్ అయినా దానికి ఆటోమేటిక్గా అంతే, దాంతోపాటు సమానంగా. ఇక సివిల్ వచ్చేసరికి రోడ్లు ఇలాంటి కన్స్ట్రక్షన్ బిజినెస్ అవి. ఇక ఈ ఫార్మసీ వాళ్ళు వచ్చేసరికి ఫార్మాటికల్ కంపెనీస్. సో వీటిల్లో బ్యాక్ డోర్ జాబ్స్ ఉంటాయి, దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 దగ్గర కాల్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అందులో పీడిఎఫ్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. ఇక దీంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ట్రిపుల్ ఈ కోర్ బ్రాంచ్ సంబంధించినవి కూడా వస్తాయి. ఇక టాపిక్లో వెళితే వీటికి కూడా బ్యాక్ డోర్ జాబ్స్ ఉంటాయంటే ప్రస్తుతానికి ఆ ట్రెండ్ రాలేదు. ఎందుకు ఏంట్రా అంటే చక్కగా ట్రిపుల్ ఈ సైడ్ మీరు జాబ్ వెతుక్కున్న ప్రైవేట్ రంగంలో, ఈసీ సైడ్ వెతుక్కున్న ప్రైవేట్ రంగంలో, మెకానికల్ సైడ్ వెతుక్కున్న ఫార్మా కానీ ప్రైవేట్ రంగంలో, అలాగే ఫార్మసీ ఇప్పుడు ఫార్మా కంపెనీస్లో కానివ్వండి, అలాంటి మెడికల్ రిలేటెడ్ వాటిలో కానివ్వండి ఫ్రీగా జాబ్స్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. దానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ మోజు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు తగ్గటం అంటే ఇప్పుడు ఈ మధ్యలో పెరిగినాయి కానీ మధ్యలో బాగా తగ్గటం వలన వచ్చేసరికి మీకు ఈ కోర్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా కాంపిటీషన్ తగ్గిపోయింది. సో ఎంత కాదన్నా మినిమం 18,000 స్టార్టింగ్ ఫ్రెషర్కి ఇస్తున్నారు. అవి పెంచుకుంటూ పోతే 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తే 40,000-50,000కి వెళ్ళిపోతుంది. సో వర్క్ ఉండదని కాదు, వర్క్ ఉంటుంది. కాకపోతే ఈ బ్యాక్ డోర్ జాబ్స్ అనే ట్రెండ్ ప్రస్తుతానికి లేదు. ఇక మన వాళ్ళ సంగతి తెలుసు కదా. ఫర్ ఈరోజు వరంగల్లో జరిగిన జాబ్ మేళా గురించి మాట్లాడుకుందాం. తండోపాలుగా వచ్చారు జనాలు. 8,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి, 100 కంపెనీలు వచ్చినాయి అని చెప్పేసి స్టూడెంట్స్ విపరీతంగా వచ్చేసారు జాబ్ ఫేర్కి. సో ఇప్పుడు ఏంటి, జనాలు ఎటు ఊపు ఉంటే అటు వెళ్తారు. సో ఇప్పుడు ఇటు సైడు తగ్గిపోయినాయి కాబట్టి ఇటు సైడు ఉన్నాయని ఎప్పుడైతే తెలిసి కొంచెం ఊపు అందుకుంటుందో ఇక ఇటు మొదలవుతారు. ఇటు మొదలైన వెంటనే ఏమవుతుంది, బ్రోకర్ గార్డు తయారైపోతారు మధ్యలో. ఈ బ్రోకర్ గార్డులు అంటే మధ్యలో ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఉంటారు కదా, మీడియేటర్, వేరే అర్థంగా భావించొద్దు, మామూలుగా చెప్తున్నా, వి కాల్ ఇట్ ఏజెంట్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మరి ఇప్పుడు వాళ్ళు బతకాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని వాళ్ళతో హెచ్ఆర్లతో అందుట్లో పనిచేసే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డీల్ కూర్చుకొని వీళ్ళకి జాబ్ ఇప్పించేసి ఇక ఇది కూడా ఈ బ్యాక్ డోర్ మయం అయిపోతుంది. ఫ్యూచర్లో ముందంతా జరగబోయేది ఇదే. కోర్ బ్రాంచీలన్నిటి మీద కూడా బ్యాక్ డోర్ జాబ్స్ వస్తాయి నాకు తెలిసి. అయితే ఇదే ట్రెండ్ కనుక నడిచినట్టయితే ఇంకొక సంవత్సరం కనుక సాఫ్ట్వేర్ బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, జరిగే విషయం ఇదే. సో ప్రస్తుతానికైతే అలాంటి జాబ్ ట్రెండ్ ఇంకా రాలేదు వీటికి. కానీ తెలియని విషయం ఏంటంటే అందరికీ కూడా దాని మీద జాబ్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి. కావాలంటే వెళ్ళండి, చెక్ చేసుకోండి.